సింపుల్‌గా నేనెప్పుడు చేసుకునే మష్రూమ్ రైస్ చూపించబోతున్నాను. పాన్ పెట్టుకొని ఆయిల్ గాని, ఘీ గాని యాడ్ చేసి, జీలకర్ర, ఎర్రగడ్డలు యాడ్ చేసి, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేశాను. ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. మష్రూమ్స్ కట్ చేసుకొని యాడ్ చేసి బాగా కలిపేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాననమాట. మష్రూమ్స్ నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయినప్పుడు టమాటా ప్యూరీ కూడా యాడ్ చేశాను. ఈ గిన్నె నేను ఇండస్ వ్యాలీ వెబ్‌సైట్ నుంచి అయితే తీసుకున్నాననమాట. ఇది బిర్యానీ పాట్. మష్రూమ్స్‌లో టమాటా ప్యూరీ ఉడికిన తర్వాత సాల్ట్, కారం పొడి యాడ్ చేశాను. ధనియాలు, జీలకర్ర కూడా ఫ్రెష్‌గా వేయించుకొని పొడి యాడ్ చేశాను. ఆ తర్వాత గరం మసాలా యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేశాను. సో, ఇదంతా ఒక దమ్ బిర్యానీలో ఎలా గ్రేవీ రెడీ అవుతుందో అలా బేస్ అయితే రెడీ అవుతుంది. ముందే నానబెట్టుకున్న రైస్ ఎసరుతో సహా ఇందులోకి యాడ్ చేసేసి కలిపేసుకొని, మూత పెట్టేసేసుకొని, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేస్తే ఎంతో టేస్టీ మష్రూమ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. యమ్మీ యమ్మీగా. ఇలాంటి స్టెయిన్‌లెస్ స్టీల్ గిన్నెలు మీకు కావాలంటే ఇండస్ వ్యాలీ వెబ్‌సైట్ విజిట్ చేయండి. వైజాగ్ కూపన్ కోడ్ యూజ్ చేస్తే 12% ఆఫ్ వస్తుంది.